స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది, ఫేషియల్ హెయిర్ని తగ్గిస్తుంది, ఇన్స్టెంట్గా స్కిన్ గ్లోయింగ్గా చేసి స్కిన్ వైట్నింగ్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. పదండి వీడియోలోకి వెళ్దాం. ఈ స్కిన్ గ్లోయింగ్ ఫేస్ ప్యాక్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా బీట్రూట్ అయితే పీల్ చేసేస్తున్నానండి. చూస్తున్నారా, పై లేయర్ అనేది రిమూవ్ చేసేస్తున్నాను. ఇలా పై లేయర్ అనేది తీసేసుకున్నాక చిన్న చిన్న పీసెస్ కి అయితే నేను ఇది కట్ చేసేసుకుంటానండి. బీట్రూట్ అనేది మన స్కిన్ కి యూజ్ చేయడం వల్ల యాంటీ ఏజింగ్ లా పనిచేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెంచుతుంది, మన స్కిన్ గ్లోయింగ్ గా ఉంచుతుంది. అదేవిధంగా యాక్నీ పింపుల్ ని తగ్గించి వాటి వల్ల వచ్చే మచ్చల్ని తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ బీట్రూట్ అనేది మన స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవ్వాలన్నా, స్కిన్ గ్లోయింగ్ గా ఉండాలన్నా, మన స్కిన్ కి బెస్ట్ గా యూజ్ అవుతుంది అంటే కనుక అది బీట్రూట్ అండి. న్యాచురల్ గానే మన స్కిన్ అనేది పింకిష్ గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. దీనికోసం ఇక్కడ నేను బీట్రూట్ అయితే తీసేసుకుని చిన్న చిన్న పీసెస్ గా అయితే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇది మనము మిక్సీ అయితే వేసేసుకోవాలండి. ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసుకొని ఇది మిక్సీ అయితే వేసేసుకొని ఫైన్ పేస్ట్ లా అయితే చేసి చూపిస్తాను. దీంట్లోనే నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలనుకోండి ఈ ప్లేస్ లో రోజ్ వాటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం యూజ్ చేస్తున్నాను. మనం ఇక్కడ లైట్ గా పేస్ట్ లా చేసుకోవాలి, అందుకని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకుని చూస్తున్నారా, బీట్రూట్ పేస్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది కదండి. ఎంత ఫైన్ పేస్ట్ అయితే వచ్చింది కదండి. ఇప్పుడు ఇది మనము ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని ఒక స్ట్రైనర్ తీసుకున్నానండి. మీరు స్ట్రైనర్ ప్లేస్ లో ఒక క్లాత్ తీసుకుని అయినా స్ట్రైన్ చేసేసుకోవచ్చు. ముందుగా చూస్తున్నారా, బీట్రూట్ జ్యూస్ అనేది సపరేట్ చేసేస్తున్నాను. ఇలా మీరు బీట్రూట్ జ్యూస్ అనేది స్ట్రైన్ చేసేసుకోవాలి. లేదు అనుకుంటే మీరు ఒక క్లాత్తో అయినా స్ట్రైన్ చేసేసుకున్నా పర్వాలేదు. మీకు చాలా చక్కగా బీట్రూట్ జ్యూస్ అనేది సపరేట్ అయిపోతుందండి. చూడండి, చాలా చక్కగా మనకి బీట్రూట్ జ్యూస్ అనేది సపరేట్ చేస్తున్నాను. చూస్తున్నారు ఎంత కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది. చూస్తున్నారా, ఎంత పింకిష్గా ఉంది, అలాగే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. ఇప్పుడు మరొక బౌల్ అయితే తీసేసుకొని మనం ఇది పిప్పు అలాగే మరి కొంచెం మనకి బీట్రూట్ పేస్ట్ ఉంది కదండి, అది మరొక బౌల్లో అయితే యాడ్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మీకు స్క్రబ్ అలాగే ఫేస్ ప్యాక్ రెండు చూపిస్తున్నాను. మన స్కిన్కి చాలా బాగా యూజ్ అవుతాయి. చూడండి, ఇక్కడ నేను పేస్ట్ అనేది ఇందులో అయితే ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాను. చూస్తున్నారా, ఇలా పేస్ట్ అనేది ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ జ్యూస్ అనేది మనం పక్కన పెట్టేసుకుందామండి. ఈ పేస్ట్ ఉంది కదండి, ఈ పేస్ట్లో మనం ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు చక్కెర అనేది యాడ్ చేస్తున్నాను, అంటే షుగర్ అనేది యాడ్ చేస్తున్నానండి. షుగర్ అనేది మన స్కిన్ గ్లోయింగ్ గా చేస్తుంది, ఒక స్క్రబ్ లాగా అయితే పనిచేస్తుంది, యాంటీ ఏజింగ్ గా పని చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. స్కిన్ హెల్దీగా ఉంచి స్కిన్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ ని తగ్గించి స్కిన్ టోన్ ని పెంచి స్కిన్ ట్యాన్ ని తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అదే విధంగా ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు హనీ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ హనీ కూడా మనకి యాంటీ ఏజింగ్ లా పనిచేస్తుంది, అలాగే స్కిన్ మీద మాయిశ్చరైజ్ గా యూజ్ అవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. యాక్నీ పింపుల్ ని తగ్గించి మన స్కిన్ మీద ఉన్న ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా మొత్తాన్ని వేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇది మనము స్క్రబ్బింగ్లో అయితే యూజ్ చేయాలండి. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తాను ఎలా యూజ్ చేయాలనేది. పదండి వీడియోలోకి వెళ్దాం. చూస్తున్నారా, ఇక్కడ నేను స్క్రబ్ అయితే రెడీ చేసేసుకున్నాం కదండి. ఈ విధంగా అయితే ఉండాలి. మనం ఇందులో ఆల్రెడీ హనీ యూజ్ చేసాము, అలాగే షుగర్ యూజ్ చేసాము, బీట్రూట్ యూజ్ చేసాము. ఇది అన్నీ కూడా మన స్కిన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. దీనివల్ల ఏంటి బెనిఫిట్స్ అనేది కూడా మీకు షేర్ చేశాను కదండి వీడియోలో. ఇప్పుడు ఇది ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా మీకు చెప్తానండి. చూస్తున్నారా, ఇలా అయితే మనం ముందుగా ఫేస్ అనేది బాగా వాష్ చేసేసుకోవాలి. మన స్కిన్ మీద ఎలాంటి క్రీమ్ కానీ మేకప్ కానీ ఏంటి లేకుండా మీరు చూసుకోవాలండి. అప్పుడే మీరు ఈ స్క్రబ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలా స్క్రబ్ అనేది ఫేస్ మీద మేకప్ కానీ క్రీమ్ కానీ ఉన్నప్పుడు యూజ్ చేయడం వల్ల మన స్కిన్లోకి అయితే వెళ్ళిపోతుందండి మనం యూజ్ చేసిన మేకప్ అలాగే క్రీమ్ అనేది. అందుకని మనము ఫేస్ వాష్ చేసేసుకున్నాకే మనం క్రీమ్ కానీ ఫేస్ ప్యాక్ కానీ ఫేస్ మాస్క్ కానీ లేదు అనుకుంటే స్క్రబ్ అయినా కానివ్వండి ఏదైనా మనము ఫేస్ వాష్ చేసేసుకోవాలి. లేదు అనుకుంటే టైం ఉంటే కనుక మీరు స్టీమ్ చేసేసుకోండి. స్టీమ్ చేయడం వల్ల కూడా మనకి స్కిన్ టోన్ని పెంచుతుంది. అదేవిధంగా మనం అప్లై చేసుకున్న ఫేస్ ప్యాక్ కానీ ఫేస్ మాస్క్ కానీ మన స్కిన్లోకి వెళ్ళి మంచి గ్లోయింగ్ స్కిన్ అయితే ఇస్తుందండి. అలాగే మీరు క్లెన్జింగ్ చేసుకోండి. ఇప్పుడు వీలైతే క్లెన్జింగ్ చేసుకోండి. కొంచెం రా మిల్క్ యూజ్ చేసి ఆ తర్వాత అందులోనే ఒక కొంచెం గ్లిజరిన్ యూజ్ చేసి మీరు ఫేస్కి అయితే అప్లై చేసుకొని కొంచెం నీట్గా మీరు క్లీన్ చేసుకున్నారంటే సరిపోతుందండి. లేదు అనుకుంటే మీరు ఫేస్ వాష్ అనేది చేసేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఇది స్క్రబ్ అయితే యూజ్ చేయాలి. ఇది ఎలా యూజ్ చేయాలనేది వీడియోలో చెప్తాను. చూస్తున్నారా, స్క్రబ్ అయితే ఇందులో మనం ఇందులో షుగర్ అనేది ఆల్రెడీ యూజ్ చేస్తాం కదండి. చూస్తున్నారా, ఎంత కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది కదండి.
పింకిష్ కలర్లో ఎంత బాగా కనిపిస్తుంది. ఇది మన స్కిన్ కలర్ కూడా పింకిష్గా, అలాగే స్కిన్ టోన్ని పెంచడానికి, స్కిన్ కలర్ ఇంప్రూవ్ చేయడానికి, స్కిన్ వైట్నింగ్గా చేయడానికి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి, ఇలా స్క్రబ్ అయితే యూజ్ చేయాలి. మీరు వీలైతే కనుక నెక్కి అలాగే హ్యాండ్స్కి కూడా యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మన ఫేస్ ఒకలాగా ఉంటుంది, మన నెక్ ఒకలాగా ఉంటుంది కదండి. వీక్లీ ఒక టైం యూజ్ చేస్తే సరిపోతుందండి. లేదు అనుకుంటే మీకు టైం ఉంటే కనుక ఒక 2 టైం అయినా యూజ్ చేయొచ్చు. మీ టైంని బట్టి మీరు యూజ్ చేయండి. ఇప్పుడు ఇది మనము లైట్గా స్క్రబ్ చేసేసుకోవాలి. చూస్తున్నారా, ఈ మాత్రం నాకు కొంచెం పేస్ట్ స్క్రబ్ అనేది మిగిలింది. తర్వాత నేను హ్యాండ్స్కి అప్లై చేసేసుకుంటానండి. ఇలా లైట్గా మసాజ్ చేసుకుంటూ మీరు ఇలా స్క్రబ్ చేసేసుకోవాలండి. అంటే మీ స్కిన్లోకి వెళ్ళడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మీరు ఓన్లీ ఫేస్కైనా అక్క అంటే ఏం కాదండి, మీరు ఫుల్ బాడీకైనా అప్లై చేసేసుకోవచ్చు. చూస్తున్నారా, ఈ విధంగా మీరు స్క్రబ్ చేసేసుకున్నాక ఫేస్ వాష్ అయితే చేసుకోండి. ఇప్పుడు నేను ఫేస్ వాష్ అయితే చేస్తానండి, ఎందుకంటే స్క్రబ్ చేసాం కదా, ఇంకా దీని మీద ఫేస్ ప్యాక్ కూడా వేసుకోవాలి కాబట్టి నేను ఫేస్ వాష్ అయితే చేసుకొని వచ్చేస్తాను. చూస్తున్నారా, ఇక్కడ నేను ఫేస్ వాష్ అయితే చేసుకొని వచ్చేసానండి. ఇప్పుడు నేను ఫేస్ ప్యాక్ కూడా వేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు మీకు బీట్రూట్ ఫేస్ ప్యాక్ అయితే చూపిస్తున్నానండి. దీనికోసం బీట్రూట్ జ్యూస్ అయితే ఆల్రెడీ మనం పక్కన పెట్టేసుకున్నాం కదండి. ఇందులోనే బియ్యం పిండి అయితే 2 టేబుల్ స్పూన్ వరకు నేను ఇక్కడ బియ్యం పిండి అయితే యూజ్ చేస్తున్నాను. బియ్యం పిండి అనేది మన స్కిన్ వైట్నింగ్ అండ్ బ్రైట్నింగ్ చేస్తుంది. అదేవిధంగా డీప్ క్లీన్గా చేసి మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ని రిమూవ్ చేస్తుంది. రింకల్స్ని తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా మన స్కిన్ మీద ఉన్న ఎలాంటి డెడ్ లేయర్ని రిమూవ్ చేసి ఇన్స్టెంట్ స్కిన్ వైట్నింగ్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. అదేవిధంగా ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు అలోవెరా జెల్ యూజ్ చేస్తున్నాను. ప్రత్యేకించి మీకు అలోవెరా జెల్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదనుకుంటా, ఎందుకంటే మన స్కిన్కైనా మన హెయిర్కైనా అలోవెరా జెల్ అనేది అంత బాగా యూజ్ అవుతుందండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు గ్లేజరిన్ అయితే యూజ్ చేస్తున్నాను. గ్లేజరిన్ కూడా మన స్కిన్ అనేది మాయిశ్చరైజ్ చేస్తుంది. అదేవిధంగా స్కిన్ మీద ఉన్న ఎలాంటి యాక్నీ పింపుల్ని తగ్గిస్తుంది. అదేవిధంగా మన స్కిన్ అనేది హెల్దీగా ఉంచుతుంది. స్కిన్ సాఫ్ట్ అండ్ స్మూత్గా చేయడానికి చాలా మంచిగా యూజ్ అవుతుందండి. చూస్తున్నారా, ఇదే విధంగా ఫేస్ ప్యాక్ కోసం ఇవన్నీ వేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి. మనం ఇక్కడ స్క్రబ్ చేసుకున్నా కూడా, ఇలాగే ఇక్కడ ప్యాక్ చేసుకున్నా, ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన స్కిన్ హెల్దీగా ఉంచడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి. పదండి ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ అనేది ఎలా అప్లై చేయాలో అనేది వీడియోలో చెప్తాను. చూస్తున్నారు, ఇక్కడ ఫేస్ ప్యాక్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఎంత క్రీమీగా అయితే కనిపిస్తుంది కదండి ఫేస్ ప్యాక్ అనేది. బీట్రూట్ ఫేస్ ప్యాక్ అనేది చూడండి. మీరు కావాలనుకుంటే ఇలా బీట్రూట్ పౌడర్ ఉంటుంది కదా, దాంతో అయినా మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చా అండి. లేదు అనుకుంటే మీ దగ్గర బీట్రూట్ అనేది అంతగా దొరకదు అనుకుంటే మీరు ఒక్కసారి బీట్రూట్ అనేది తీసేసుకొని డ్రై చేసేసుకొని పౌడర్లా చేసుకుని అయినా స్టోర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బీట్రూట్ ఫేస్ ప్యాక్ అయితే వేసుకొని మీకు చూపిస్తానండి. మీరు కావాలి అనుకుంటే బ్రష్తో అయినా అప్లై చేసేసుకోవచ్చు అండి. లేదు అనుకుంటే మీరు ఈజీగా హ్యాండ్తో ఫింగర్స్తో అయితే ఈజీగా మీరు ఇది అప్లై చేసేసుకోవచ్చు. చూస్తున్నారా, ఈ విధంగా మీరు ఈజీగా ఫింగర్తో అయినా అప్లై చేసుకోవచ్చు. ఇంకా బ్రష్తో కాకుండా ఫింగర్తో అప్లై చేసుకోవడమే చాలా బెటర్ అనుకుంటా, ఎందుకంటే మన స్కిన్కి చాలా బాగా మసాజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా స్కిన్ లోపల వెళ్ళడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మనం బ్రష్తో అప్లై చేసామంటే పైన అప్లై చేస్తాము, అంత బాగా మసాజ్ చేయము. అది హ్యాండ్స్తో అయితే ఫింగర్తో అప్లై చేస్తామంటే మనం చాలా చక్కగా మసాజ్ చేసుకుంటాం కదండి. ఇప్పుడు మీకు నేను ఫింగర్స్తోనే అప్లై చేసి చూపిస్తాను. ఈ బ్రష్ అనేది పక్కన పెట్టేస్తాను చూడండి. ఈ విధంగా అయితే మీరు ఫేస్ ప్యాక్ అయితే బీట్రూట్ ఫేస్ ప్యాక్ అనేది ఈ విధంగా వేసేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్లో శనగపిండినే యూజ్ చేయొచ్చు అండి. మీ స్కిన్కి పడుతుంది, మీ స్కిన్కి ఏం కాదు, పింపుల్స్ అలర్జీస్ అనేది ఏం ఉండదు అనుకుంటే కనుక ఈ ప్లేస్లో బియ్యం పిండి ప్లేస్లో మీరు శనగపిండినే యూజ్ చేయొచ్చు. ఎందుకంటే కొంతమందికి శనగపిండి అనేది పడకపోవచ్చు, అందుకని ఒకసారి చెక్ చేసుకొని అయితే అప్లై చేసేసుకోండి. పింపుల్స్ యాక్నీ అనేది ఎక్కువ అవుతుంది అంటుంటారు, అందుకని ఒకసారి చెక్ చేసేయండి. చూస్తున్నారా, ఇదే విధంగా నీట్గా మొత్తాన్ని కూడా ఇలాగా
అప్లై చేసేసుకోవాలి. ఇది మీరు థిక్గా వేయాలా థిన్గా వేయాలా అని ఏం కాదండి. మీరు పల్చగా వేసినా లైట్గా పల్చగా వేసినా కూడా మీకు చాలా మంచి రిజల్ట్ వేస్తుంది. థిక్గా వేసినా అదే రిజల్ట్ వస్తుంది, కొంచెం పల్చగా అంటే థిన్గా వేసినా మీకు అదే రిజల్ట్ వస్తుంది. థిక్గా వేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మనకి కూలింగ్ అనేది ఉంటుంది కదండి. ఇక్కడ ఇలాగా మనం ఫేస్ ప్యాక్ వేయడం వల్ల కూలింగ్ ఉండము, మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువ జరగడం వల్ల స్కిన్ టోన్ పెరుగుతుంది. అదేవిధంగా మన స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది. స్కిన్ మీద ఉన్న ట్యాన్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. చూస్తున్నారా, మనం ఫేస్ ప్యాక్ అయితే వేసేసుకున్నాం కదండి. చాలా ఈజీగా మనం బ్రష్ లేకుండానే ఫేస్ ప్యాక్ అనేది వేసేసుకున్నాము. బ్రష్తో ఏం పని లేదండి, ఎందుకంటే బ్రష్ లాంటి మన హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి బ్రష్తో అసలు పనే లేదు. ఈజీగా మనం ఇది నెక్కి కూడా ఈజీగా అప్లై చేసేసుకోవచ్చు. వీలైతే నెక్కి కూడా మీరు అప్లై చేసేసుకోండి. చూస్తున్నారా, ఫేస్ ప్యాక్ అయితే కంప్లీట్గా వేసేసుకున్నాము. ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ అనేది కొంచెం డ్రై అవ్వాలి. డ్రై అయినంత వరకు ఒక 5 to 10 minutes ఇలా ఉంచేస్తాను. తర్వాత అయితే మళ్ళీ మీకు చూపిస్తానండి. చూస్తున్నారా, కొంచెం మీకు డ్రై అయిపోయింది కదండి స్కిన్. చూస్తున్నారా, కొంచెం డ్రై అయింది, కానీ కొంచెం ఇక్కడ ఇంకా కొంచెం డ్రై అవ్వలేదు, కానీ ఈ ప్లేస్లో అయింది కాబట్టి కొంచెం మసాజ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం కూల్గా ఉన్నప్పుడే మీరు మసాజ్ చేసుకున్నారంటే కొంచెం ఇంకా బాగా మీకు వర్క్ అవుతుందండి. ఎందుకంటే ఇలా మసాజ్ చేయడం వల్ల మనకి ఫేషియల్ హెయిర్ కనుక ఉంటే మీకు రిమూవ్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. అందుకనే ఇలా మసాజ్ చేసుకోండి. ఇదే విధంగా మసాజ్ చేసుకుంటూ మీరు రిమూవ్ చేసుకోండి. లేదు అనుకుంటే మీరు నార్మల్గా ఫేస్ వాష్ అయినా చేసుకోవచ్చు. ఇలా మసాజ్ చేయడం వల్ల మీకు ఇంకా బాగా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది, ఇంకా మీకు స్కిన్ టోన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. చూస్తున్నారా, ఇలా అయితే మసాజ్ చేసుకున్నాక ఇప్పుడు నేను ఫేస్ వాష్ అయితే చేసుకుంటానండి. ఫేస్ వాష్ చేసుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తాను. చూస్తున్నారా, ఫేస్ వాష్ అయితే చేసుకొని చూపిస్తున్నాను. స్కిన్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది, చాలా స్మూత్గా ఉంది. అదేవిధంగా స్కిన్ కూడా ఎంత చక్కగా గ్లోయింగ్ అనిపిస్తుంది. ఒక్కసారికి ఇంత సాఫ్ట్నెస్ వస్తుందంటే మీకు వీక్లీ ఒక 2 to 3 times యూజ్ చేస్తారంటే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. 1 nightలో మీకు మ్యాజిక్ జరిగిపోతుందని నేను చెప్పలేను, కానివ్వండి మీరు 1 to 2 months వరకు మీరు ఈజీగా ఇలా ట్రై చేశారంటే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. స్కిన్ బ్రైట్నింగ్ అవుతుందని డెఫినెట్గా చెప్పగలను. ఇలాగా స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. అదేవిధంగా స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాగా మొత్తం అప్లై చేసేసుకున్నాక ఫేస్ వాష్ చేసేసుకున్నాక తప్పకుండా ఒకటి మాత్రం చేయండి, మాయిశ్చరైజ్ అయితే కంపల్సరీ అప్లై చేసేసుకోండి. మీ దగ్గర మాయిశ్చరైజర్ లేదు అనుకుంటే కనుక మీరు అలోవెరా జెల్ అయినా అప్లై చేసేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫేస్ ప్యాక్ అలాగే స్క్రబ్ వేసుకునే ముందు ఫేస్ వాష్ అయితే చేసేసుకున్నాము. ఆ తర్వాత స్క్రబ్ వేసేసాక మొత్తాన్ని స్క్రబ్ చేసేసుకున్నాక ఫేస్ వాష్ అయితే చేసేసుకున్నాము. ఇప్పుడు మనం ఫేస్ ప్యాక్ వేసాక కూడా ఫేస్ వాష్ అయితే చేసేసుకున్నాం కదండి. అందుకని మన స్కిన్ అనేది చాలా డ్రై అయిపోతుంది. 3 సార్లు మనం ఫేస్ వాష్ చేసుకున్నాం కాబట్టి స్కిన్ బాగా డ్రై అవుతుంది. కాబట్టి మీరు మాయిశ్చరైజ్ అనేది తప్పకుండా యూజ్ చేయండి. లేదు అనుకుంటే మీరు అలోవెరా జెల్ అయినా యూజ్ చేయొచ్చు. తప్పకుండా ట్రై చేయండి. రిజల్ట్ మీకు ఎలా వచ్చింది అనేది నాతో తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.